ఎలా తమ్ముడు అని ఈ రోజులో ఏం బాగాలేదురా. చదువుకోమని చెప్తుంటే సెల్లెట్ కూర్చుంటున్నారు పిల్లలు గంటల గంటల సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతి తండ్రి పిల్లల్ని ఎది చదువుతారా మనకు మళ్ళీ అవ్వకూడదని మనం కష్టంగా చేసి బతుకుతున్నాం అలా అవ్వకూడదని చెప్పి చదువుకోమని పంపుతున్నారు. 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ కూడా ఈ 3 సంవత్సరాలు ఇది 3 సంవత్సరాలు ఇది 2 సంవత్సరాలు 10th క్లాస్ పాస్ అయిపోయారనుకో ఆ జీవితం వాళ్ళు బతుకడానికి అవకాశం ఉంటుంది. శుభ్రంగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు లేదా మంచి వ్యాపారాలు చేసుకోవచ్చు అలాగే మంచి పోషణ వెళ్ళొచ్చు. అంతే కదా. ఈ మధ్యన కొద్ది మార్గ ద్రవ్యాలు ఎక్కువ దీని మీద ఏమన్నా అరిగట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఏదో వెళ్ళిపోతున్నారు స్కూల్ కి అనుకోకుండా కొంచెం నిదానంగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి అంటే ఇప్పుడు మన భవిష్యత్తు నిలబెడితే వాళ్ళకి ఫ్యూచర్ లో బాగుంటారు. ఇప్పుడు మనం ఫస్ట్ లోనే లొంగ తీయాలి. అవునవును మొక్కనగా వంగది మానయ్య ఉంటది ఏంటి ఉంది కదా. ఫ్రెండ్స్ దయచేసి మేము సోషల్ మీడియా తరఫు నుంచి నాయుడు గారు నేను కానీ మన నర్సింగ్ గారు మా అందరూ టీం తరఫు మేము చెప్పేది ఏంటంటే చదువుకునే పిల్లలు ఖచ్చితంగా శ్రద్ధగా చదువుకోవాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, తల్లిదండ్రులకి సమాజానికి స్నేహితులకి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలి. దయచేసి మీరు సోషల్ మీడియాకి ఎక్కువ ఎడిక్ట్ అవ్వకండి, మత్తు పదార్థాలు కూడా ఎడిక్ట్ అవ్వకండి. బాగా చదువుకుని తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి ఇప్పుడు కష్టపడి చదివించే వాళ్ళు ఉంటారో మరి ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారో అలాగే వ్యాపారస్తుల పిల్లలు ఉంటారో అందరికీ కూడా తల్లిదండ్రులకి మరి ఒక అమ్మాయి అవనండి అబ్బాయి అవనండి మంచి పేరు తేవాలని మరి బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో మీరు ఉన్నత ఉద్యోగాలు చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా కోరుకుంటూ మీ శ్రేయస్ కోరుకుంటున్నాం. అలాగే మీరందరూ కూడా మా శ్రేయస్ కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారాలు.